సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే హాలీవుడ్ మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి. వాటి ఇంపాక్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, లైఫ్ ఆఫ్ పై లాగా. కానీ అప్పుడప్పుడు ఇండియా నుంచి కూడా ఆ ప్రయత్నం జరుగుతుంది. ద గోట్ లైఫ్ మలయాళంలో వచ్చిన ఈ మూవీ ఆడు జీవితంగా తెలుగులో డబ్ అయింది. సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ ఇందులో లీడ్ యాక్టర్. స్టోరీ చూసుకుంటే ఉన్న ఊర్లో హాయిగా బ్రతికే నజీబ్ మొహమ్మద్ మ్యారీడ్. జీవితానికి జీతం సరిపోక ఇంకా ఎక్కువ పైసలు సంపాదించాలనే ఆశలతో సౌదీ వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా హిందీ కూడా రాని తను ఇల్లు తాకట్టు పెట్టిన పైసలతో కంపెనీ వర్కర్ లాగా సౌదీలో దిగుతాడు. కానీ ఆ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, తను గొర్రెల కాపరిగా ఎలా మారాడు, తన జీవితం అంత దారుణంగా మారడానికి అది ఎలా పనిచేసింది అనేది మూవీలో చూసేయండి. మేకింగ్ చూసుకుంటే అదిరిపోయింది. ఉన్న 24 క్రాఫ్ట్స్తో మెప్పించారు. చెప్పాలంటే ఇది హీరో ఓరియంటెడ్ మూవీ. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అమలాపాల్ తక్కువసేపే స్క్రీన్ షేర్ చేసుకున్న ఇంపాక్ట్ బాగానే ఉంది. ఎడారికి కొన్ని వేల కిలోమీటర్స్ దూరంలో ఉన్న చాలా దగ్గరగా పరిచయం చేశారు. ఇలాంటి ఒక ఎమోషనల్ డ్రామాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడైంది. అది పెరుగుగా మారింది. అద్భుతం అనే చెప్పాలి. డైరెక్టర్ బ్లెస్సీ గారు తన స్కిల్స్ని చాలా కమిటెడ్గా పోర్ట్రే చేశారు. షూటింగ్ ఎక్కడ చేశారో తెలియదు కానీ ఎడారిని బాగా చూపించారు. మలయాళం అంటే అంత ఎఫెక్టివ్గా ఉంటాయి కదా, మరి నాకైతే బాగా నచ్చింది. సినిమా కొంచెం స్లోగా ఉన్నా మంచి ఎమోషనల్ వాల్యూస్ ఉన్న మూవీ ఇది. ఎప్పుడు చంపడం నరకడం కాకుండా కొంచెం వెరైటీ జోనర్లో ట్రై చేద్దాం అనుకుంటే ఈ మూవీని పిక్ చేసుకోండి. IMDb రేటింగ్ 8.9. నా రేటింగ్ కూడా అంతే. ఇట్స్ టైమ్ ఫర్ సినిమా క్విజ్ క్వశ్చన్ నెంబర్ 49. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో వచ్చిన హిట్ మూవీస్ ఏంటి? డోంట్ ఫర్గెట్ టు కామెంట్ యువర్ ఆన్సర్.